నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ। ఈ ఎన్నికల్లో బస్సు యాత్రలు ట్రెండింగ్ గా నిలిచాయి। ప్రతి రాష్ట్రంలో నేతలు బస్సు యాత్రల జోరు పెంచారు। సీఎం కావచ్చు లేదంటే విపక్ష నేత కావచ్చు అంతా కూడా బస్సు యాత్ర బాట పట్టారు। భారీ సభలతో జనాలను ఆకట్టుకోవటం ఒకెత్తు, బస్సు యాత్రలతో నేరుగా ప్రజలకు చేరువ కావటం మరో ఎత్తుగా మారింది। పోటాపోటీగా జరుగుతున్న బస్సు యాత్రలతో రాజకీయాలు హోరెత్తుతున్నాయి। ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ। పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి। తెలంగాణ విషయానికి వస్తే ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పొందింది। ముచ్చటగా మూడోసారి కూడా ఘన విజయం సాధిస్తామని బీఆర్ఎస్ భావించింది। అందుకు పూర్తి భిన్నంగా జరగటంతో అది కంగుతుంది। ఈ నేపథ్యంలోనే కనీసం ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది। దానికోసమే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు। బస్సు యాత్ర చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు। ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ చేసిన బస్సు యాత్ర కేసీఆర్ కు స్ఫూర్తినిచ్చినట్లుగా ఉంది। ఒకవైపున ఆంధ్రప్రదేశ్ జగన్ బస్సు యాత్ర ముగిసిపోతుంది, మరోవైపున తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైంది। అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం గాలివాటకమేనని బీఆర్ఎస్ భావిస్తోంది। క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఇంకా బలంగానే ఉందనే సంకేతాలు ఎంపీ ఎన్నికల్లో విజయం ద్వారా తెలియజేయాలని భావిస్తున్నారు కేసీఆర్ అనుకుంటున్నారు। అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మరింత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను స్వీకరించారు। పార్లమెంట్ ఎన్నికలకు మరో 3 వారాల సమయం మాత్రమే ఉండటంతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టారు। ఏప్రిల్ 24న మిర్యాలగూడలో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర మే 10న సిద్దిపేట బహిరంగ సభతో యాత్ర ముగియనుంది। అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ తొలిసారిగా బస్సు యాత్ర చేపట్టారు। ఈ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి। మరి రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభానికి గురయ్యే పరిస్థితికి వచ్చింది। ఇవాళ మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల, మీ పాగల్ పని వల్ల ఎవల తప్పది? దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు, ఏం చేస్తారో చెప్పరు। పోయిన పంట పోయినా ముందరికన్నా బతుకుదామంటే రైతులకు వచ్చేది అది ఒకటే పని। దాని సంగతి ఏంటి? రుణమాఫీ మీద పెద్ద వ్యవసాయ సంక్షోభం వచ్చేటట్టుంది రాష్ట్రం లోపల। దానికి ఎవరు జవాబుదారీ? బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు బ్యాంకులు నోటీస్ ఇస్తే మీరు మౌనం పాటిస్తున్నారు? దాని అర్థమైంది? దాన్ని కూడా వెంటనే తేల్చాలి। మిమ్మల్ని వెంటాడతాం ఆ విధంగా బోనస్ ఇస్తామని మాట్లాడింది అన్ని పంటలకు। ఇలా నేను పేపర్లో చూసిన జొన్న పంట సగమే కొంటామని, అన్ని పంటలు మొత్తం కొంటాం, అన్నిటికీ బోనస్ ఇస్తాం। ఇలా జొన్న పంట వచ్చింది, సగం మాత్రమే కొంటామని చెప్పి అంటున్నారు। నేను డిమాండ్ చేస్తా ఉన్నా, జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలి ప్రభుత్వం। ఆ పంట చేతికి వచ్చింది, పోయిన పంట పోయింది। కానీ తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలదండ వేసి కేసీఆర్ బస్సు యాత్రకు బయలుదేరారు। ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు బస్సు యాత్రలో పాల్గొనేందుకు ఆయనను అనుసరించారు। ఈ యాత్ర 17 రోజుల పాటు కొనసాగనుంది। మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది। మొత్తం మీద పలు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక్కో ఎంపీ స్థానంలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు। తమ ప్రాంతాల్లో కూడా కేసీఆర్ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ వచ్చింది। అయితే సమయం తక్కువగా ఉండటం, ఎండవేడి కారణంగా అది సాధ్యపడే అవకాశం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి। ఏమైతేనేం కేసీఆర్ బస్సు యాత్రతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ వచ్చేసింది। ఆ రోజు ఇవాళ ముఖ్యమంత్రి చెప్పిండు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు, ఏడవ డిసెంబర్ 9 తారీఖు ఎవడో అన్నాడట, కూర్చుంటే లేవో శాత కాదు కానీ తాటి చెట్టు అంత ఎగురుతా అన్నాడట। డిసెంబర్ 9 పోయింది, అన్ని పోయినాయి, మళ్ళీ ఆగస్టు 15కి చేస్తామంటారు। మన ఇంకో ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అని ఏడాది తర్వాత చేస్తామంటారు। అసలు వీళ్ళు చేస్తారా? వీళ్ళని నమ్మచ్చునా? వీళ్ళను వంగదీసి వీళ్ళ మెడలు వంచి 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం। అందరం కలిసి యుద్ధం చేద్దాం। పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి, బీఆర్ఎస్ కు బలాన్ని ఇవ్వండి,
రైతుల పక్ష పార్లమెంట్ ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో సమరశంఖం పూరించారు. ఈ బస్సు యాత్ర 17 రోజుల పాటు 12 లోక్సభ స్థానాల్లో జరగనుంది. ఈ పర్యటనలో కేవలం రోడ్ షోలకే పరిమితం కాకుండా కేసీఆర్ అక్కడి ప్రజలతో మమేకం కానున్నారు. ఉదయం పూట రైతులు, మహిళలు, యువత, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. రోడ్ షో సందర్భంగా కేసీఆర్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించనున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన బస్సుతో పాటు కాన్వాయ్లో 25 వాహనాలు మాత్రమే ఉండేందుకు అనుమతినిచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఏపీలో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ అధినేత సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వై నాట్ 175 అంటూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. అందులో భాగంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. మార్చి 27న ఇడుపులపై నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. మేమంతా సిద్ధం పేరుతో ప్రస్తుతం జగన్ బస్సు యాత్ర నిర్వహించారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో ఏపీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఏప్రిల్ 24తో జగన్ బస్సు యాత్ర టెక్కలిలో ముగిసింది. ఆయన చేపట్టిన బస్సు యాత్ర ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. బస్సు యాత్రతో తమకు మైలేజ్ బాగానే వచ్చిందని అనుకుంటున్నాయి. మొత్తం మీద మేమంతా సిద్ధం పేరుతో నిర్వహించిన కార్యక్రమాలకు పార్టీ కార్యకర్తల నుంచే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన లభించింది. కొన్ని చోట్ల మాత్రం జనం పెద్దగా హాజరు కాలేదనే వార్తలు వచ్చాయి. జగన్ చేపట్టిన బస్సు యాత్ర దాదాపుగా అన్ని జిల్లాలను కవర్ చేస్తూ కొనసాగింది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేసిన పాదయాత్రను ఈ బస్సు యాత్ర తలపించింది. బస్సు యాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో జగన్ ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. జగన్ బస్సు యాత్ర చేపట్టిన తర్వాత వైసీపీ క్యాడర్ మొత్తం కూడా యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. మొత్తం మీద ఈ బస్సు యాత్రపై పార్టీ వర్గాల్లో సంతృప్తి కనిపిస్తోంది. బస్సు యాత్ర చేపట్టిన తర్వాత వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా తమ పార్టీలో చేరినట్టు వైసీపీ నేతలు లెక్కలు చెబుతున్నారు. జగన్ బస్సు యాత్ర మొత్తం మీద 21 జిల్లాల్లో 148 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా కొనసాగింది. యాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభల్లో జగన్ ప్రసంగించారు. ఇన్నాళ్లుగా తమ ప్రభుత్వం అందించిన సేవలను, చేపట్టిన సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. అంతేకాదు విపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఏపీలో జగన్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో 2,70,000 కోట్ల రూపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ కింద లబ్ధిదారులకు అందించింది. ఇంత భారీ మొత్తం ప్రజలకు నేరుగా ప్రభుత్వం నుంచి అందటం ఇదే మొదటిసారి. అంతేకాకుండా పరోక్ష విధానంలో 1,79,000 కోట్ల రూపాయలను కూడా లబ్ధిదారులకు అందించింది. మొత్తం మీద రాష్ట్రంలోని 87% కుటుంబాలు ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందాయి. ఇవే అంశాలను ఏపీ సీఎం జగన్ తన బస్సు యాత్ర సందర్భంగా ప్రజలకు వివరించారు. మీ బిడ్డ పాలనలో ఈరోజు ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. వేగంగా 4 కొత్త సీపోర్ట్లు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఒకటి మన ఉత్తరాంధ్రలో, మన మూలపేటలో వేగంగా అడుగులు వేస్తూ కనిపిస్తూ ఉంది. కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. 6 కొత్త ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా 26 జిల్లాలు వచ్చింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలో. కొత్తగా 15,000కు పైగా గ్రామ వార్డు సచివాలయాలు వచ్చింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలో. నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు, హాస్పిటళ్ళు, కొత్తగా మరో 15,000 విలేజ్ వార్డు క్లినిక్లు, కొత్తగా 11,000 రైతు భరోసా కేంద్రాలు, కొత్తగా ఇప్పటికే 3,000కు పైగా డిజిటల్ లైబ్రరీలు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్,
మారుమూల ట్రైబల్ ప్రాంతాలకు కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా కనెక్టివిటీ మీద ధ్యాస పెట్టి మారుమూల ట్రైబల్ విలేజెస్ను కూడా ఈరోజు నాగరిక ప్రపంచంలోకి తీసుకొచ్చే అడుగులు పడతా ఉన్నాయి. ఎప్పుడు అనంటే వైసీపీ నాయకులు చెబుతున్న లెక్కల ప్రకారం జగన్ బస్సు యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 221 మంది వివిధ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉండటం విశేషం. ఇక గత ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన నేతలు సైతం వైసీపీలో చేరటం విశేషం. మొత్తం మీద 1 లక్షకు పైగా వివిధ పార్టీలకు చెందిన క్రియాశీల కార్యకర్తలు చేరినట్లు వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఆ లెక్కలు ఎలా ఉన్నా ఎన్నికల ప్రచారం వేడెక్కేందుకు మాత్రం ఈ బస్సు యాత్ర బాగా దోహదపడిందనే చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు 22 జిల్లాల్లో సాగిన బస్సు యాత్రలో జగన్ 15 బహిరంగ సభల్లో ప్రసంగించారు. మధ్యలో 1-2 రోజుల్లో బ్రేక్ మినహా మిగిలిన రోజుల్లో పర్యటన నిరాటకంగా కొనసాగింది. కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మన ఓటు వచ్చే మన 5 సంవత్సరాల భవిష్యత్, మీ పిల్లల బడులు, వారి చదువులు, అక్క చెల్లెమ్మల సాధికారత, అవ్వ తాతల సంక్షేమం, రైతన్నులకు అందుతా ఉన్న భరోసా, పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం, ఇవన్నీ కూడా కొనసాగి మరో 2 అడుగులు ముందుకు వేయాలా లేక మోసపోయి మళ్ళీ నష్టపోవాలా అన్నది నిర్ణయించేదే ఈ ఎన్నికలు. అందుకే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చబోయే. నిజానికి బస్సు యాత్రలు కొత్తేమీ కాదు. వైఎస్ రాజశేఖర్ హయాం నుంచి కూడా బస్సు యాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ బస్సు యాత్రలు జరిగాయి. ఇటీవలే కాలానికి వస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నేతలు, షర్మిల కూడా బస్సు యాత్ర చేశారు. వివిధ జిల్లాల్లో ఆయా నాయకులు బస్సు యాత్రలు నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏపీలో కొంతమంది మంత్రులు కలిసి బస్సు యాత్ర నిర్వహించారు. ఇక పవన్ కళ్యాణ్ తన సొంత ప్రచార రథం వారహి ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. సాధారణ బహిరంగ సభలతో పోలిస్తే రోడ్ షోలు కూడా ఆయా పార్టీలకు బాగానే వర్కౌట్ అవుతున్నాయి. కావాల్సినంత ప్రచారం లభిస్తోంది. పైగా సాధారణ ప్రజలతో నేరుగా మమేకమయ్యే అవకాశం లభిస్తోంది. వివిధ సమస్యల గురించి తెలుసుకునేందుకు, వాటిని పరిష్కరించేందుకు వీలు కలుగుతోంది. నేతల బస్సు యాత్రలు ఎలా ఉన్నప్పటికీ సామాన్యులకు, పోలీసులకు అవి కొత్త సమస్యలు తీసుకువస్తున్నాయి. బస్సు యాత్రలు చేస్తున్నది సాధారణ నాయకులేమి కాదు. అటు జగన్ అయినా, ఇటు కేసీఆర్ అయినా బాగా ప్రజాదరణ ఉన్నవాళ్లే. రోడ్ షో సందర్భంగా ట్రాఫిక్ ఇక్కట్లు అధికమైపోయాయి. మరోవైపున ఆయా నాయకుల భద్రత పోలీసులకు ఆందోళన కలిగించేదిగా మారింది. ఇటీవలే జగన్ రోడ్ షోలో ఆయనపై రాయితో దాడి జరగటం, కంటికి గాయం తగలటం నాయకుల భద్రతపై సందేహాలను పెంచింది. ఈ సంఘటన పెద్ద రాజకీయ వివాదంగా కూడా మారింది. నాయకులు బస్సు యాత్రలు చేయటం తప్పు కాదు. కాకపోతే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అదే సందర్భంలో నాయకుల భద్రతకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక ఈ నాయకుల బస్సు యాత్రలు ఈ ఎన్నికల్లో వారిని ఏ మేరకు గట్టెక్కిస్తాయో తెలుసుకోవాలంటే మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరు ప్రాణం.